Hi, welcome to Career Plus. Think of management and commerce. Think of GIM. Geetham Institute of Management offers unique programs with ACCA, CIMA, and study abroad options for exceptional career opportunities. If you're looking for top-ranked B schools from MBA, BBA, BCom honors, welcome to GIM, where dynamic young leaders are born. Geetham Institute of Management, Geetham University, Visakhapatnam. MBA ఫిన్టెక్ చేయటం వల్ల ఉపయోగాలేంటి, MBA ఫిన్టెక్లోనే ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, కెరియర్కి ఇది ఎలా ప్లస్ అవుతుందనే విషయాన్ని వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గీతం యూనివర్సిటీ నుంచి అడ్వైజర్ ఐటీ జే చౌదరి గారు, అలాగే ప్రో వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శివరామకృష్ణ గారు. సార్, చౌదరి గారు, ఇప్పుడు MBA ఫిన్టెక్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకని దీంట్లో ఇది చేయటం వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి? ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు న్యూ బజ్వర్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే రొటీన్ ఐటీ సర్వీసెస్ ఇదంతా బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ టూల్స్ వల్ల ఆ జాబ్స్ అన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు న్యూ టెక్నాలజీస్, ఈ కొత్త టెక్నాలజీస్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ అందులో ట్రైన్ అయిన మ్యాన్ పవర్ మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కూడా దొరకడం లేదు. ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్ బ్రాంచెస్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. బట్ బ్యాంకింగ్ విల్ స్టిల్ కంటిన్యూ. అంటే బ్యాంక్స్ మే నాట్ బి దేర్, బట్ బ్యాంకింగ్ విల్ కంటిన్యూ. ఆ బ్యాంకింగ్ ఎట్లా కంటిన్యూ అవుతుందంటే ఈ టెక్నాలజీస్ అంతా బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇదివరకు మామూలుగా రెగ్యులర్గా బ్యాంక్ ఆఫీసర్సు, తర్వాత రిలేషన్షిప్ ఆఫీసర్సు, ఈ పోస్టులు, తర్వాత బ్యాంక్ క్లర్కు, టెల్లర్సు, క్యాషియర్సు, ఇవన్నీ జనరిక్ బ్యాంక్ ఆపరేషన్స్ అన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో టెక్నాలజీ వల్ల వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, బ్యాంక్ బ్రాంచెస్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఆ జాబ్స్ వాళ్ళకి అక్కడ జాబ్ లాస్ ఉంది. జాబ్ గెయిన్ ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే ఆ టెక్నాలజీ, ఆ ఫిన్టెక్ టెక్నాలజీలో బ్యాక్ ఎండ్లో చేస్తున్నారో ఆ జాబ్స్ ఇదివరకే చాలా వరకు మన భారతదేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇవన్నీ ఈ చోట్ల ఆ రిలేటెడ్ టెక్నాలజీలో పనిచేసిన వాళ్ళకి ఆ జాబ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే వెన్నాకరై అని ఒక సైబర్ హ్యాకింగ్ జరిగింది. పర్టికులర్గా బ్యాంకింగ్ ఏ విధంగా అయితే ఆటోమేట్ అయిపోయేసి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అయిపోయిందో వాటి మీద ఈ సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని ఈ సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటే వాళ్ళు న్యూ టెక్నాలజీస్ ఉపయోగించుకోవాలి. అందుకని ఈ ఫిన్టెక్కి చాలా న్యూ ఆపర్చునిటీస్ వరల్డ్ ఓవర్, పర్టికులర్గా యూత్కి హూ ఆర్ లుకింగ్ ఫర్ ఐటీ జాబ్స్ ఇన్ బ్యాంకింగ్, వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఇది. ఓకే, కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియాలో మార్కెట్ ఎలా ఉంది ప్రెజెంట్ ఫిన్టెక్కి? అంటే ఇండియాలో మార్కెట్ ఇప్పుడిప్పుడే మన బ్యాంక్స్, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో వాళ్ళు కూడా ఆ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ మన ఇండియన్ బ్యాంక్స్ కంటే కూడా ఈ ఫారిన్ బ్యాంక్స్ ఆల్రెడీ చాలా ముందున్నారు ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఫిన్టెక్. ఇప్పుడు సిటీ బ్యాంక్ కానివ్వండి, తర్వాత సింగపూర్లో ఒక బ్యాంక్ ఉంది DBS అని, ఇది వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ బ్యాంక్. వాళ్ళకి అసలు బ్యాంక్ బ్రాంచెసే లేవు. వాళ్ళ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్ డిజిటల్, ఎక్కడ బ్యాంక్ బ్రాంచెస్ ఉండవు. ది ఫస్ట్ డిజిటల్ బ్యాంకు, డిజిటల్ కరెన్సీ యూజ్ చేసిన బ్యాంకు DBS బ్యాంక్ అనమాట, బేస్డ్ అవుట్ ఆఫ్ సింగపూర్. ఇప్పుడు చాలామంది ఆ మోడల్లో వెళ్ళిపోతున్నారు. సో ఇండియాలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ టెక్నాలజీ రిలేటెడ్ ఆపరేషన్స్ కాబట్టి ఇండియాలో చాలామంది టెక్నికల్ మ్యాన్ పవర్ ఉన్నారు. గ్లోబల్గా ఫిన్టెక్ ఈరోజు దాదాపు 26% యాన్యువల్ గ్లోబలీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అనమాట. ఈ ఫిన్టెక్లోనే ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిన్టెక్పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంకా డెవలప్ చేయడానికి? ఈ ఫిన్టెక్లో అమ్మ బేసిక్గా 4-5 న్యూ టెక్నాలజీస్ ఎంబెడ్ అయినాయి. బ్యాంక్లో ప్రతిదీ ఆ డేటా అంతా తీసుకొని అనలైజ్ చేయాలన్నమాట. అనలైజ్ చేసి ఏ కస్టమర్కి ఎలాంటి బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్, లోన్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టూల్స్ ఉపయోగించేసి అనలిటిక్స్ వస్తుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్ కూడా ఈ ఫిన్టెక్ టెక్నాలజీ ఒక భాగము. తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ హ్యాకర్స్ అంతా కూడా, సైబర్ హ్యాకర్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాంకుల మీద పడుతుంది. ఎందుకంటే బ్యాంకులో డబ్బు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాక్ చేసి అందులో ఉన్న డబ్బులు
ఆర్బీఐ లాంటి బ్యాంకులు కానీ, తర్వాత ఈ మధ్యనే బంగ్లాదేశ్లో సెంట్రల్ బ్యాంక్ని హ్యాక్ చేసి దాదాపు $81 మిలియన్ సెకండ్స్లో తీసేశారు. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనదర్ టెక్నాలజీ. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ విచ్ ఇస్ ఎమర్జింగ్ న్యూ టెక్నాలజీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అని. ఈ సైబర్ హ్యాకింగ్ కాకోకుండా ఒక బ్యాంకింగ్ దీంట్లోనే కాకుండా మిగతా ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ డేటా ఉందో దాన్ని అంతా ప్రొటెక్ట్ చేయాలంటే ఇప్పుడు ర్యాన్సమ్ వేరు ఇవన్నీ కూడా WannaCry ద్వారా చాలామంది డేటా తీసుకొని ఈ డేటా మీకు ఇవ్వాలంటే $1 మిలియన్ మీకు ఇస్తే మీకు డేటా వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి దాన్ని ర్యాన్సమ్ వేర్ అంటున్నారు. ఈ ర్యాన్సమ్ వేరు ఈ అటాక్స్ అన్నీ తగ్గించాలంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ. వాళ్ళ గవర్నమెంట్ సాక్స్ దీని ప్రకారము చాలా జాబ్ ఆపర్చునిటీ ల్యాక్స్లో జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి. ఈ 4-5 టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ న్యూ టెక్నాలజీస్లో మన దగ్గర మ్యాన్ పవర్ లేదు. అందుకని మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, ఈ ఫిన్టెక్ని మనం ఫోకస్ చేసి అందులో ఉన్న ఈ టెక్నాలజీ అన్నీ మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మన యూత్కి బాగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో మన ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ని ఒక గ్లోబల్ ఫిన్టెక్ డెస్టినేషన్గా మేము ఐడెంటిఫై చేసి ఆ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పుడు వరల్డ్లో బేసిక్గా 7 ఫిన్టెక్ డెస్టినేషన్స్ ఉన్నాయి. న్యూయార్క్ వాజ్ ది ఫస్ట్ మేజర్ ఫిన్టెక్ డెస్టినేషన్, బోస్టన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫిన్టెక్ డెస్టినేషన్, తర్వాత లండన్ ఇస్ అనదర్ ఫిన్టెక్ డెస్టినేషన్, సింగపూరు, టెల్-అవీవ్, టొరంటో ఇలాంటివి, హాంకాంగు. ఈ ఫిన్టెక్ డెస్టినేషన్తో పాటు సడన్గా ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఏ విధంగా సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తుందో ఈ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని లేజర్ ఫోకస్ మనమంతా ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ గ్లోబల్ కంపెనీస్ అంతా కూడా మనము ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ తీసుకొని రావాలా. తర్వాత స్టార్టప్ కంపెనీస్ కూడా మనం వైజాగ్ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీస్ తీసుకొని రావాలా. తర్వాత ఈ మధ్యనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో $1 మిలియన్ అవార్డు కూడా గ్లోబల్ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీస్కి మనం ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. దానివల్ల చాలామంది చర్చిస్తున్నారు ఏ విధంగా మనం కూడా ఈ ఫిన్టెక్ అవార్డు $1 మిలియన్ అవార్డును ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి అమెరికాలో ఉన్న స్టార్టప్ కంపెనీసు, లండన్లో ఉన్న స్టార్టప్ కంపెనీస్ను, ఇజ్రాయెల్లో ఉన్న స్టార్టప్ కంపెనీసు వీళ్ళంతా కూడా దే వాంట్ టు కంపీట్ ఫర్ దిస్ $1 మిలియన్ ఫిన్టెక్ అవార్డ్. దే హ్యావ్ టు కమ్ టు విశాఖపట్నం. వీళ్ళంతా వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఒక విధమైన ఎకోసిస్టము మన ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్లో తయారవుతుంది. బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్స్ అని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ది ఫిన్టెక్ గ్లోబల్ ఫిన్టెక్ కంపెనీ, $multi-billion ఫిన్టెక్ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీలో ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్లస్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు సెటప్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ in association with Geetham to train the people in the new technologies such as blockchain technology ఒక ఏరియా. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో IIDT అని ఒకటి స్టార్ట్ చేసాము, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అని ఒక ఆన్ ది లైన్స్ ఆఫ్ ISB IIT మోడల్లో ఈ డీప్ డిజిటల్ టెక్నాలజీ నేర్పించడానికి కోసం ఒక ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేసాము. అందులో సైబర్ సెక్యూరిటీ స్కూలు, అనలిటిక్స్ స్కూలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ స్కూలు ఇవన్నీ కూడా అందులో మన పిల్లలు ఈ ఏరియాస్లో కూడా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడమే కాకుండా ఉద్యోగ అభద్రత అంటే చాలామంది నాకు కంపెనీలో ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఈ అభద్రత ఎక్కువైపోయింది. ఆ అభద్రత కూడా లోను కాకుండా వాళ్ళు స్టేబుల్గా ఉండాలంటే ఈ న్యూ టెక్నాలజీలో వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవాలంటే ఈ IIDT లాంటి కోర్సెస్ వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు 2 కోర్సెస్ ఆల్రెడీ 1 year PG డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ 1 year PG డిప్లొమా ఇన్ అనలిటిక్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఇంకా సగం కూడా కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ చాలా కంపెనీసు ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ అయిపోతుంది మేము వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ ఎ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ఆల్ దిస్ టెక్నాలజీ. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ న్యూ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి వీ వాంట్ టు బి నంబర్ 1 ఇన్ ది గ్లోబ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. ఆ డైరెక్షన్. ఈజ్ ఇండియా రెడీ ఫర్ ఫిన్టెక్? ఎస్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ఇట్. వీఆర్ ప్రొవైడింగ్ ది ఫిన్టెక్ టెక్నాలజీ ఫర్ ది గ్లోబల్ ఫిన్టెక్ కంపెనీస్. ఇండియన్ ఫిన్టెక్ కంపెనీస్ మన ఇందాక చెప్పాను మన ఇండియన్ బ్యాంక్స్ దే ఆర్ ఆల్రెడీ టాకింగ్ టు అస్ హౌ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ హెడ్ సుధీన్తో మేము మాట్లాడాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ వాంట్ టు క్రియేట్ ఏ యూజ్ కేస్ రిపాజిటరీ. ఇప్పుడు చాలామంది స్టార్టప్స్కి ఫండింగ్ వస్తుంది కానీ
ఎక్కడ మార్కెట్ ఎక్కడుందో వాడు తెలియడం లేదు. పర్టికులర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ టు అప్రోచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ పెద్ద పెద్ద బ్యాంక్స్ని స్టార్టప్ అప్రోచ్ కావాలంటే కష్టం అనమాట. అందుకని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము క్రోడీకరించేసి ఒక యూస్ కేస్ వరల్డ్స్ లార్జెస్ట్ యూస్ కేస్ రిపాజిటరీ ఇన్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ టెక్నాలజీ, రెగ్యులేటరీ టెక్నాలజీ వీటన్నిటిలోనూ కవర్ చేస్తూ ఆ యూస్ కేస్ రిపాజిటరీ ఒకసారి మార్కెట్ యాక్సెస్ స్టార్టప్స్కి ఉందంటే గ్లోబల్ స్టార్టప్స్ కంపెనీస్, సింగపూర్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా వచ్చేసి దే వాంట్ టు సెటప్ ది ఫెసిలిటీస్ ఇన్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఇన్ఫ్యాక్ట్ మేము ఈ సింగపూర్ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసాము. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అని ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ RBI అండ్ SEBI టుగెదర్. ఈస్ కాల్డ్ MAS ఇన్ సింగపూర్. దానివల్ల గ్లోబల్ స్టార్టప్ కంపెనీస్ ఫ్రమ్ సింగపూర్, లండన్, బోస్టన్, న్యూయార్క్ వాళ్ళంతా కూడా మన ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్కి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఒక్కొక్కసారి క్రిటికల్ మాస్ ఆఫ్ సీనియర్ పీపుల్, జూనియర్ పీపుల్ ఏమో గీతం లాంటి ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఈ ఫిన్టెక్ అకాడమీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అకాడమీ ఎంట్రీ లెవెల్ మ్యాన్ పవర్ తయారైపోతుంది. దానికి తోడు ఈ గ్లోబల్ స్టార్టప్ కంపెనీస్, ఈ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టార్టప్ ఇవన్నీ కూడా మనం ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ తీసుకొస్తే ఈ మిడిల్ లెవెల్ లేయర్లోనూ టాప్ లెవెల్ లేయర్లోనూ మ్యాన్ పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గ్లోబల్ కంట్రీస్ అన్నిటినీ కూడా తీసుకురావడానికి, ఇండియాకి తీసుకురావడానికి ఏమైనా ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? 2 మేజర్ ఈవెంట్స్ వీఆర్ ప్లానింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఒకటేమో బ్లాక్ చైన్ టెక్నాలజీ కాన్ఫరెన్సు, అది October 9th and 10th వైజాగ్లో. ఇది యాన్యువల్ ఈవెంట్. ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ విశాఖపట్నం. అది October 9th and 10th. డేట్స్ ఆర్ ఆల్సో ఫ్రోజన్. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి గ్లోబల్ టెక్నాలజీ ప్లేయర్స్, తర్వాత సేక్స్వుడ్, CTO లెవెల్ పీపుల్ ఆల్రెడీ దే ఆర్ కన్ఫర్మింగ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. అది కాకుండా ఈ స్టార్టప్స్ అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్న గ్లోబల్ స్టార్టప్స్ ఫ్రమ్ USA, UK, ఇజ్రాయెల్ వాళ్ళంతా కూడా దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్స్ చేసి అందులో ఎవరికైతే అవార్డు వస్తుందో వాళ్ళందరూ కూడా రన్నర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ దిస్ థింగ్. ఒకసారి వాళ్ళంతా మన విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గురించి అరే ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది, గీతం యూనివర్సిటీకి వెళ్తారు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు, ఇంకా మిగతా కాలేజెస్కి వెళ్తారు, ఇంత మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంది, తర్వాత గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దే విల్ టేక్ ఎ డెసిషన్ టు స్టార్ట్ సమ్ R&D యాక్టివిటీస్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి కూడా వీలుంటుంది. అందుకని గ్లోబల్ ఈవెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ ఫిన్టెక్ సమ్మిట్ ఒకటి ఇన్ ద మంత్ ఆఫ్ February 18th and 19th February. దీనికి ఆల్ ఫిన్టెక్ డెస్టినేషన్లో వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ కండక్ట్ ఏ రోడ్ షో అండ్ ఆల్సో కండక్ట్ ది బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్స్. ఆ లోకల్గా ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి వెళ్ళి అక్కడ యూకేలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ అందరు కూడా ముందుగా అనౌన్స్ చేసి దే కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ టేక్. ఇప్పుడు యూస్ కేస్ రిపాజిటరీ అన్నాము. ఈ యూస్ కేస్ రిపాజిటరీ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇచ్చేసి హూఎవర్ విన్స్ ది ఛాలెంజ్, హూఎవర్ కమ్స్ టు అవర్ ఎక్స్పెక్టేషన్, గ్లోబల్ జ్యూరీ ఆఫ్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళు ఫైనలైజ్ చేసేసి అదేవిధంగా బోస్టన్, న్యూయార్క్లో కూడా ఇలాంటి రోడ్ షోస్, బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్స్ చేసి వాళ్ళందరూ కూడా ఆల్ ది ఫిల్టర్డ్ స్టార్టప్ కంపెనీస్, గ్లోబల్ స్టార్టప్ కంపెనీస్, ఫిన్టెక్ కంపెనీస్, దే ఆల్ హ్యావ్ టు కమ్ టు ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ డ్యూరింగ్ ది February ఫిన్టెక్ సమ్మిట్, గ్లోబల్ ఫిన్టెక్ సమ్మిట్. అక్కడ ఫైనల్ డెమో డే ఉంటుంది. అందులో అగైన్ గ్లోబల్ జ్యూరీ ఆఫ్ జడ్జెస్ ఉండేసి వాళ్ళు ఇందులో ఎవరు విన్నారు, ఎవరు రన్నర్ అప్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే విల్ గెట్ ది బెస్ట్ టెక్నాలజీస్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. అదేవిధంగా బెస్ట్ స్టార్టప్స్ అరౌండ్ ది గ్లోబ్. దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ దే ఆర్ గెటింగ్ ది $1 million అవార్డ్, ప్లస్ దే ఆర్ గెటింగ్ ది మార్కెట్ యాక్సెస్, ప్లస్ దే ఆర్ గెటింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు సింగపూర్లో ఉంది, సింగపూర్లో ఎవరైనా స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ చేయాలంటే అక్కడ శాలరీస్ చాలా ఎక్కువ. స్టార్టప్ కంపెనీ $5 million వాళ్ళు ఫండింగ్ తీసుకుంటే ఆ $5 million 6 months శాలరీస్లో అయిపోతే దెన్ దే హ్యావ్ టు క్లోజ్ డౌన్ ది ఆపరేషన్స్. అదే $5 million మన విశాఖపట్నంలో యూజింగ్ అవర్ లో కాస్ట్ టెక్నికల్ ఫుల్లీ ట్రైన్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, గీతంలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇలాంటి ఫిన్టెక్ అకాడమీస్లో మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ట్రైన్ మ్యాన్ పవర్ అట్ లో కాస్ట్ ఉంటుంది. ప్లస్ మార్కెట్ యాక్సెస్, ఇండియా విత్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, ది హ్యూజ్ హుమంగస్ మార్కెట్ యాక్సెస్. అది పర్టికులర్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వీఆర్ అహెడ్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది ఏదైనా గవర్నెన్స్ కానీ, రియల్ టైమ్ గవర్నెన్స్ కానీ, తర్వాత యూజింగ్ ది IoTs, ఏ విధంగా ఇవన్నీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ స్టార్టప్స్. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్ కానీ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎంటైర్ కంట్రీ విల్ బి ది మార్కెట్.
అంటే ఒకసారి కంట్రీలో వాళ్ళు ఆ పొజిషన్ తీసుకుంటే వాళ్ళు ది సేమ్ సొల్యూషన్స్ దే కెన్ గో టు ది అదర్ కంట్రీస్ అండ్ దే కెన్ బికమ్ ది వరల్డ్ లీడర్స్. సో అవర్ ఇంటెన్షన్ ఈస్ వై నాట్ వీ క్రియేట్ ది నెక్స్ట్ ఫేస్బుక్స్ ఆర్ గూగుల్స్ ఆర్ మైక్రోసాఫ్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ ఫిన్టెక్ వ్యాలీ. ఆ దిశలో మేము. శివరామకృష్ణ గారు, చౌదరి గారు చాలా చక్కగా ఫిన్టెక్ అసలు ఎందుకు మనం ఎన్నుకోవాలి, దానివల్ల ఫ్యూచర్లోని ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫిన్టెక్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? ఫిన్టెక్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడానికి గీతం యూనివర్సిటీ దాని యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని సర్టిఫికేట్ కోర్సు, పీజీ డిప్లొమో అండ్ ఎంబీఏ ఫిన్టెక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చౌదరి గారు చెప్పినట్టు when there is a corporate requirement in a different technology, as an academic institution we have to understand the corporate need and change accordingly. That's how we have taken advantage of it, and we have started immediately with the support of banking and financial services industry officials, and we took their help in designing the program. So what are their needs? So వాళ్ళ నీడ్స్కి అనుగుణంగా మనం కోర్స్ డెవలప్ చేసి స్టూడెంట్స్ కనుక తయారు చేస్తే వాళ్ళ ఇమీడియట్ నీడ్కి మనం మన స్టూడెంట్స్ని అందించే అవకాశం ఉంది. ఆ విధంగా కార్పొరేట్కి బెనిఫిట్ ఉంది. మనకి స్టూడెంట్స్కి ఏదో ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ చేయకుండా ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్లో ఆపర్చునిటీస్ చాలా మైన్యూట్ లెవెల్కి వెళ్తున్నాయి కాబట్టి కొత్త టెక్నాలజీలో మనం కనుక స్టూడెంట్ తయారు చేసుకుంటే మన స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో గీతం విశ్వవిద్యాలయం దాని యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క సహాయంతో ఎపిటా ఒక ఎంఓయూ సైన్ చేసుకోవడం, ఇది మన బ్రాడ్రిడ్జ్ తోటి ఇంటర్న్ అది గీతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఫిన్టెక్ కోర్సెస్ని కూడా మన యూబీఎస్, అదర్ బ్యాంక్స్ యొక్క వాళ్ళ యొక్క అఫీషియల్స్ ఈ కోర్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఈవెన్ కోర్స్ డెలివరీలో కూడా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మా ఫ్యాకల్టీ ట్రైన్ అప్ అయ్యే వరకు వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కోర్సెస్ మనం ఆఫర్ చేయడం జరిగింది. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో సర్టిఫికేట్ కోర్స్ ఒకటి మనం ఆల్రెడీ రోల్ అవుట్ చేసాము. పీజీ డిప్లొమో ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో చేస్తున్నాము. అదేవిధంగా ఎంబీఏ ఫిన్టెక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు మన బీఈ చదువుతున్న విద్యార్థులు, థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళు కనుక ఇంక్లినేషన్ ఉంటే చదువుతున్న టైంలోనే వాళ్ళు ఈవినింగ్ టైము ఈ కోర్స్ చేయడానికి, నాట్ ఓన్లీ గీతం స్టూడెంట్స్, ఈవెన్ అవుట్ సైడర్స్ కూడా ఎవరన్నా ఈ బ్లాక్ చైన్లో నేను ఒక సర్టిఫికేట్ పొందాలి, నేను నేర్చుకోవాలని ఉంది అని అంటే వాళ్ళకు కూడా ఓపెన్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఫర్ గీతం, ఈవెన్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ పార్ట్ కెన్ కమ్ అండ్ అసోసియేట్ విత్ దట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు డూ రీసెర్చ్ ఇన్ బ్లాక్ చైన్. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫిన్టెక్కి అలాగే ఎంబీఏ ఫిన్టెక్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకి వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి లీవ్ 1 year ఇస్తారు. ఆల్రెడీ దే హ్యావ్ ఏ బ్యాంకింగ్ నాలెడ్జ్, జస్ట్ దే వాంట్ టు నో the technology how to use for their banking transactions. For them there is no need of a full-time MBA program, so they can come and study and learn the technology and go back and apply their technologies. That's how 1 year they can learn. Whereas MBA technology, fintech technology is for the freshers. They have to know financial aspects of it and technology aspect of it. So that way this PG diploma will be helpful to the working executives. Not only that, we are planning to go for online so that the people need not come to the institute. So if they want to upgrade their skills, from there itself they can upgrade by doing this blockchain certificate course, even fintech certificate course online. So that way we are trying to give as maximum as possible to the existing banking employees and financial service employees to upgrade their skill so that there will not be any threat for their existing jobs. That's what we are planning with the support of Government of Andhra Pradesh and Broadreach and other banking industries. డిగ్రీలో పర్సంటేజ్ని కూడా తీసుకుంటారా? ఎంత పర్సంటేజ్ ఉండాల్సి ఉంటుంది? అంటే మినిమం మనకి ఫస్ట్ క్లాస్ అనేది ఉండాలి, ప్లస్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే దీనికి ఈజీగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని పికప్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్లేస్మెంట్స్? అంటే ఇది ఫస్ట్ బ్యాచ్ అవటం వల్ల మనకి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ దెర్ ఆర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇది కార్పొరేట్ తోటి కొలాబరేట్ అయి చేస్తున్న ప్రోగ్రామ్. సో దే డిజైన్ ద ప్రోగ్రామ్, దే ఆర్ గివింగ్ ఇంటర్న్షిప్స్, దే ఆర్ గివింగ్ ద ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్స్, దే ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. When they are solving the problems, automatically they will be absorbed. That's how there are going to be a bright future for the FinTech Academy students. There is no doubt about it, because they need manpower
వీఆర్ ట్రైనింగ్ ద పీపుల్ హూ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ దెమ్. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా ఎందులో సర్చ్ చేసుకోవాలంటారు స్టూడెంట్స్కి? ఇప్పుడు గీతం విశ్వవిద్యాలయంలో ఈ ఫిన్టెక్ సంబంధించి సపరేట్గా మనం ఫిన్టెక్ అకాడమీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఫిన్టెక్ గురించి కానీ బ్లాక్ చైన్ గురించి కానీ తెలుసుకోవడానికి దానికి సపరేట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. లెబెన్ జాన్సన్ అని తను ఈ ఫిన్టెక్ అకాడమీ కోఆర్డినేటర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి షీలా, ఈ ఇద్దరి యొక్క సోర్సెస్కి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి, దాని యొక్క ఫీజెస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి కూడా. ఎందుకంటే కొత్తగా ఏదైనా చేయాలి, ఇంకా అంటే ఎప్పుడు చూసిన ఎలక్ట్రానిక్స్, EEE ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లైక్ ఇలాంటి కొత్త అంటే రొటీన్గా ఉండే బ్రాంచెస్ కాకుండా కొత్తదో ఒకటి చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా ఫిన్టెక్ అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ది ఫ్యూచర్ అమ్మా, దిస్ ఇస్ ది ఫ్యూచర్. గీతం ఆఫర్స్ MBA FinTech program, 1 year PG diploma in cybersecurity, 1 year PG diploma in analytics, certificate courses, online courses, blockchain certificate course, FinTech certificate course. Eligibility, degree with 60% marks, preferably with maths and statistics. For MBA FinTech admission, visit www.gim.geetham.edu or call 99493 8884 or 7660000658 or 67. ఇదే ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.